శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో మాంసం తింటే జరిగేదిదే. భారతదేశం అంటేనే ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. దేవుళ్ళను ఎక్కువగా నమ్ముతారు. అలాంటి ఈ దేశంలో శ్రావణ మాసం అనేది చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. శ్రావణ మాసంలో చాలామంది మాంసాహారాలకు దూరంగా ఉంటారు. అలాంటి ఈ శ్రావణంలో మాంసాహారం ఎందుకు తినకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు హిందూ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు. పూజలు, వ్రతాలు, నోములు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ఉంటారు. ఈ క్రమంలో ఎన్నో నియమాలు పాటిస్తారు. పూర్తిగా మాంసాహారానికి దూరంగా ఉండి శాకాహారమే తింటుంటారు. మరి అలాంటిది శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదో ఒక ప్రత్యేకమైనటువంటి రీజన్ ఉందట. దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, సైన్స్ ప్రకారం చూస్తే శ్రావణ మాసంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయదు. కాబట్టి మాంసం ఉండే పదార్థాలు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని మాంసాహారానికి దూరంగా ఉంటారట. ఇక శాస్త్ర పండితులు చెప్పిన దాని ప్రకారం శ్రావణ మాసం అనేది దేవుళ్లకు ఎంతో ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో దేవుళ్లను భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనం అనుకున్నది నెరవేరుతాయట. కాబట్టి ఈ మాసంలో మాంసం తినకూడదని, జంతువధ చేయకూడదని అంటుంటారు.